కానీ మనకి ఇల్లు అని అంటే ನಮಗೆ ಮನೆ ಅಂದ್ರೆ ಏನ್ ಗೊತ್ತಾ? గోడలు కట్టిన ఒక ఇల్లు లాగా చూస్తాం. ನಾವೇಂತ ಗೋಡೆಗಳು ಕಟ್ಟಿರ್ತೀವಲ್ಲ ಅದ್ರ ಮನೆ ಅಂತ ನೋಡ್ತೀವಿ. కానీ దేవుడికి ఇల్లు ఏంటి? ಆದ್ರೆ ದೇವರಿಗೆ ಯಾವ ಮನೆ? దేవుడికి ఇల్లు అంటే మనమే. ದೇವರಿಗೆ ಮನೆ ಅಂದ್ರೆ ನಾವೇ ಮನೆ ಆಗಿದ್ದೇವೆ. మనం అందరం కలిస్తే ఆయన ఇల్లు. ನಾವೆಲ್ಲರೂ ಸೇರುವಾಗ ಆತನ ಮನೆ ಆಗಿದ್ದೇವೆ. మనం అందరం కలిసినప్పుడు ನಾವೆಲ್ಲರೂ ಕೂಡುವಾಗ ఆ ఇంట్లోకి ఆయన వచ్చి నివాసం చేయాలనుకుంటున్నాడు. ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ಬಂದು ದೇವರು ನಿವಾಸ ಮಾಡುತ್ತಾನೆ. సో అలాంటి ఇల్లు లాగా మనం కట్టబడాలి. ಅಂತ ಮನೆಯ ಪ್ರಕಾರ ಕಟ್ಟಲ್ಪಡಬೇಕು. ఆ ఇంట్లో ఒక్కొక్కళ్ళు మనం ఒక ఇటుకలాగా ఉండాలి. ಆ ಮನೆಯಲ್ಲಿ ಒಬ್ಬರು ಇಟ್ಟಿಗೆಯಾಗಿರಬೇಕು. ఎలాగ శరీరంలో మనం అవయములో ఉన్నామో క్రీస్తులో, ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಾವು ಅವಯವಗಳಾಗಿದ್ದೇವೆ. ಆ ಪ್ರಕಾರ అలాగే ಅದೇ ಪ್ರಕಾರ మన ఇంటిలో కూడా ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಕೂಡ మనం అందరం ఒక ఇటుకల వల్లే కట్టబడిలాగా ఉండాలి. ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಇಟ್ಟಿಗೆಯಾಗಿ ಕಟ್ಟಲ್ಪಟ್ಟಿರುವಾಗಿರಬೇಕು. అది ఎలాంటి ఇల్లు? అది ಯಾವ ತರ ಮನೆ? ఆత్మీకమైన ఇల్లు. ಆತ್ಮಿಕವಾದಂತ ಮನೆ. ఆత్మీకమైన ఇంటిలో నివాసం చేయాలి. ಆತ್ಮವಾದಂತ ಮನೆಯಲ್ಲಿ ವಾಸ ಮಾಡಬೇಕು. సో అది దేవుడికి నువ్వు ఇచ్చే నిజమైన ఆరాధన. ಅದು ನೀವು ದೇವರಿಗೆ ನಿಜವಾದ ಆರಾಧನೆ ಆಗಿದೆ. మనం ఏ పని చేసినా గానీ ನಾವು ಯಾವ ಕೆಲಸ ಮಾಡಿದ್ರು ಕೂಡ చేస్తున్నది ప్రభువుకి ఇష్టమైందా కాదా, ನಾವು ಮಾಡೋ ಕೆಲಸ ದೇವರಿಗೆ ಇಷ್ಟ ಇದೆಯಾ ಅಂತ ತಿಳ್ಕೋಬೇಕು. మనం పాడే పాట కూడా ನಾವು ಹಾಡುವಂತ ಹಾಡು అది నిజముగా దేవునికి మహిమకరంగా ఉందా లేదా. ನಿಜವಾಗ್ಲೂ ದೇವರಿಗೆ ಮಹಿಮೆಯಾಗಿದೆಯಾ ಇಲ್ವಾ? మనందరం మన్నాను తిన్నామా? ನಾವೆಲ್ಲ ಮನ್ನ ತಿಂದಿವಾ? తిన్నాం మనము. ನಾವೆಲ್ಲ ಮನ್ನ ఎవరన్నా తిన్నామా? ನಾವೆಲ್ಲ ಮನ್ನ ತಿಂದಿವಿ. కానీ అదే పాట పాడుతున్నాం మనము. ಆದ್ರೆ ಅದೇ ಹಾಡು ಹಾಡ್ತಿದೀವಿ. అవునా? ಹೌದಾ? మనం మన్నాను తిన్నామా? ನಾವು ಮನ್ನ తింದಿವಾ? మనకి ఎవరు ఆహారము? ನಮಗೆ ಯಾರು ಆಹಾರವಾಗಿದ್ದಾರೆ? ఎవరు ఆహారం? మనకి ಯಾರು ಆಹಾರವಾಗಿದ್ದಾರೆ? జీవాహారం ఎవరు? ಜೀವ ಆಹಾರ ಯಾರು? జీవాహారం యేసు ప్రభు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಜೀವ ಆಹಾರ. నేనే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం అన్నాడు. ನಾನು ಪರಲೋಕದಿಂದ ಬಂದಂತ ಆಹಾರವಾಗಿದ್ದೇನೆ. ఆహారమే మనకి జీవము. ಆ ಆಹಾರ ನಮಗೆ ಜೀವವಾಗಿದೆ. ఆహారమే మనకి జీవ ఫల వృక్షము తిననిత్తును అన్నాడు. ಆ ಆಹಾರವು ಜೀವ ಫಲವೃಕ್ಷ మనము పరలోకం నుండి మన్నా రాలేదు. ಪರಲೋಕದಿಂದ ಮನ್ನಾ ಬರಲಿಲ್ಲ. యోహాను సువార్త ಯೋಹಾನ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ 6వ అధ్యాయము 6ನೇ ಅಧ್ಯಾಯ 30వ వచనము 30ನೇ ವಾಕ್ಯ. ಕನ್ನಡದಲ್ಲಿ ಕೂಡ ಓದಿ. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 6ನೇ ಅಧ್ಯಾಯ 30ನೇ ವಾಕ್ಯ. 31 31ನೇ ವಾಕ್ಯ. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పి. ఎవరు చెప్తున్నారు ఇక్కడ మన్నాను భుజించారని? ಮನ್ನ ಬಗ್ಗೆ ప్రభుతో చెప్తున్నారు అక్కడున్న యూదులు. ಅಲ್ಲಿರುವಂತ ಯಹೋದರು ದೇವರ ಸಂಗಡ ಮಾತಾಡ್ತಿದ್ದಾರೆ. ఇప్పుడు యేసు ప్రభు దానికి ఆన్సర్ చెప్తున్నారు. ಯೇಸು ಉತ್ತರ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే ఎవరికి ఇవ్వలేదంట? మోషే ಯಾರು ಕೊಡ್ಲಿಲ್ಲಂತ? ఇప్పుడు మన్నాని ప్రార్థించగా మన్నా కురిపించాడు కదా, అది పరలోకము నుండి రాలేదని చెప్తున్నాడు. ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ఆ తర్వాత నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారమును మీకు అనుగ్రహించున్నాడు. తర్వాత పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు ఆహారమై ఉన్నదని మీతో ఆహారమున లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని కావున మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్లియర్ టైటిల్. ఇది వాక్య ఉద్దేశವಾಗಿದೆ. సో మనం ఏ పని చేసినా గానీ, ఏ మాటలు మాట్లాడినా గానీ, ఇప్పుడు ఒక స్థానములో మనం నిలబడి మనం ప్రార్థించేటప్పుడు అది మనకి దొరకనప్పుడు మనం ప్రార్థించడం అవసరమా? ನಾವು ಯಾವ ಕೆಲಸ ಮಾಡೋದು ಕೂಡ ಏನೇ ಮಾಡೋದು ಕೂಡ ಒಂದು ಸ್ಥಾನದಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. ಅದು ಸಿಕ್ಕದೆ ಇರುವಾಗಲೂ ఇప్పుడు ఒక చెవిటోడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత మాట్లాడినా ఉపయోగం ఉంటదా? ಒಂದು ಕಿವಿನ ಬಳಿಗೆ ಎಷ್ಟು ಮಾತಾಡಿದ್ರು ಪ್ರಯೋಜನ ಇದೆಯಾ? ఉండదు, ಇರಲ್ಲ. అప్పుడు నువ్వు మాట్లాడే మాటలన్నీ వ్యర్థమైపోయినట్టేగా. ಹಾಗೆ ನಿಮ್ಮ ಮಾತುಗಳು ವ್ಯರ್ಥವಾಯ್ತಲ್ವಾ? అలాగే క్రైస్తవ జీవితం కూడా అలాగే ఉంది. ಕ್ರಿಸ್ತನ ಜೀವಿತ ಕೂಡ ಇದೇ ತರ ಇದೆ. వ్యర్థమైన స్థలంలో నిలబడి ವ್ಯರ್ಥವಾದಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡು మనం అడుగుతున్నాము. ನಾವು ಕೇಳ್ತಾ ಇದ್ದೇವೆ. అభిషేకము కలిగిన స్థలంలో మనం నిలబడి ಅಭಿಷೇಕವಾದ ಸ್ಥಳದಲ್ಲಿ ನಿಂತು జీవాహారమును పొందుకోవాలి. ಜೀವ ಆಹಾರವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು. ఏంటి అభిషేక స్థలము అంటే? ಏನು ಅಭಿಷೇಕ ಸ್ಥಳ ಎಂದರೆ దేహమే. ನಿಮ್ಮ ದೇಹ. నీ దేహానికి దేవుడు వెల చెల్లించి ನಿಮ್ಮ ಶರೀರಕ್ಕೆ ದೇವರು ಕ್ರಯವನ್ನು ಕೊಟ್ಟು
పరిశుద్ధుడుగా దేవుని యొక్క కుమారుడుగా మార్చి ನೀನು ಪರಿಶುದ್ಧನಾಗಿ ದೇವರ ಮಗನಾಗಿ ಮಾರ್ಪಡಿಸಿ దేవుని ఆత్మగా నీకు జీవమునిచ్చి ದೇವರ ಆತ್ಮವಾಗಿ ಜೀವ ಕೊಟ್ಟು ఆ జీవాహారము నేనే, ಆ ಜೀವ ಆಹಾರವು ನಾನಾಗಿದ್ದೇನೆ, జీవ జలమును నేనే. ಜೀವ ಜಲವು ನಾನಾಗಿದ್ದೇನೆ. ఈ ఆహారము తిన్న వాడికి మరణము లేదు, ಈ ಆಹಾರ ತಿನ್ನುವವನಿಗೆ ಮರಣ ಇಲ್ಲ, ఈ జీవ జలము తాగిన వాడికి ఇంకెన్నడూ కూడా దప్పిక ಈ కొనడు ಜೀವ అన్నాడు. ಜಲವನ್ನು ಕುಡಿಯುವವನಿಗೆ ದಾಹ ಆಗುವುದಿಲ್ಲ. కానీ మన్నాను తినిన వారు మృతినై ఉన్నారు, ಆಗ ಮನ್ನ ತಿಂದವರು ಸತ್ತು ಹೋಗಿದ್ದಾರೆ, వారందరూ నరకానికి వెళ్ళారు. ಅವರೆಲ್ಲ ನರಕಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾರೆ. క్రీస్తులో పునరుద్ధానం ఉంది కాబట్టి ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಪುನರುದ್ಧಾನ ಇದೆ. క్రీస్తు కుమారుడుగా ಕ್ರಿಸ್ತನ ಮಗನಾಗಿ క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ಕ್ರಿಸ್ತನ ಆತ್ಮವುಳ್ಳವರಾಗಿ మనము నిత్య జీవములోకి ನಾವು వెళుచున్నాము. ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ಹೋಗ್ತಿದ್ದೇವೆ. ఎంత డిఫరెన్స్ ఉందో అర్థమవుతుందా? ಎಷ್ಟು ವ್ಯತ್ಯಾಸ ಗೊತ್ತಾಗ್ತಿದೆಯಾ? ప్రతి విషయంలో డిఫరెన్స్ మనం ಪ್ರತಿ తెలుసుకోవాల్సిందే. ವಿಷಯ ಕೂಡ ನಾವು ವ್ಯತ್ಯಾಸ ಕಾಣಬೇಕು. నిత్య జీవంలోకి నిన్ను నడిపించిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ನಿತ್ಯ ಜೀವದಲ್ಲಿ ದೇವರು ನಿಮ್ಮ ನಡೆಸಿದ್ದಾನೆ. ఆయనతో పాటు నిన్ను ఆయన కుడి పార్శ్వం మీద కూర్చున్న పెట్టినవాడు. ಆತನ ಸಂಗಡ ಬಲಪಕ್ಷದಲ್ಲಿ ಕೂರಿಸುತ್ತ ದೇವರಾಗಿದ್ದ. ఆయన లాగా నిన్ను కూడా పరిశుద్ధుడిగా చేసినవాడు. ಆತನ ಹಾಗೆ ನಿನ್ನನ್ನು ಪರಿಶುದ್ಧರಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. ఆయన లాగా నిన్ను కూడా నీతిమంతుడిగా చేసినవాడు. ನಿನ್ನನ್ನು ಕೂಡ ಆತನ ಹಾಗೆ ನೀತಿವಂತ ದೇವರು ಮಾಡಿದ್ದಾನೆ. ఆయన లాగా పాపము లేనివాడుగా నిన్ను కూడా ನಿನ್ನನ್ನು ಕೂಡ చేసినవాడు. ಪಾಪವಿಲ್ಲದ ಹಾಗೆ ಮಾಡಿದ್ದಾರೆ. కానీ మనము పాపిగా మనం జీవిస్తాం. ಆದ್ರೆ ನಾವು ಪಾಪಿಗಳಾಗಿ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. అది మన అవివేకమైన ಅದು జ్ఞానం. ನಮ್ಮ ಅವಿವೇಕವಂತ ಜ್ಞಾನ. జ్ఞానము కలిగి ಜ್ಞಾನವುಳ್ಳವರಾಗಿ దేవుని యొక్క కుమారుని యొక్క స్వరూపం కలిగిన మనము ದೇವರ ಮಕ್ಕಳಾಗಿ ದೇವರ ಸ್ವರೂಪದಂತ ನಾವು దేవుని యొక్క కుమారుడిగా జీవించాలి. ದೇವರ ಮಕ್ಕಳಾಗಿ ಜೀವಿಸಬೇಕು. రైట్. ఇది జస్ట్ ఇందడ మనం పాట పాడాం కాబట్టి దానికి చెప్పా. ಈಗ ಹಾಡಾಡಿದವರು ಅದಕ್ಕಾಗಿ ಹೇಳಿದ್ವಿ. ఎఫెసియన్ రాసిన పత్రిక ಎಫೆಸ ಬರೆದ ಪುಸ್ತಕ 3వ అధ్యాయము 3ನೇ ಅಧ್ಯಾಯ 14 నుంచి 21 వరకు. 14ರಿಂದ 21ನೇ ವಾಕ್ಯ. ఈ హేతువు చేత ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఒక్క నిమిషం ఇంకొకసారి అమ్మా. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుకుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని యొక్క సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడుడి. సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానముకునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారము కావాలననియు ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ ఎంత బాగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. సుందరವಾಗಿ దేవుడు మాట్లాడుతున్నాడు ನೋಡಿ. ఇక్కడ ఎక్కడ కూడా శరీరానుసారమైన ಇಲ್ಲಿ ಎಲ್ಲಿ ಕೂಡ ಶರೀರ ಪ್ರಕಾರವಾಗಿ శరీరానుసారమైన యొక్క జీవితము అవసరతల గురించి మాట్లాడటలా. శరీರದ ಜೀವನದ ಬಗ್ಗೆ ಅಗತ್ಯಗಳ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಾ ಇಲ್ಲ. ఇక్కడ పరలోకముందున్న ఏ కుటుంబమైనా గాని పరలోకదంతా ಯಾವ కుటుంబ ಆಗ್ಬೋದು, భూమి మీద ఉన్న ఏ కుటుంబమైనా గాని ಯಾವ కుటుంబ ಆಗ್ಬೋದು, తండ్రిని బట్టి ತಂದೆಯಿಂದ ఆ కుటుంబము ఆ కుటుంబ అని పిలువబడుచున్నదంట. ಅದು ಕರೆಯಲ್ಪಡುತ್ತದೆ. ఏ తండ్రి అని మనల్ని కుటుంబంగా పిలువబడుచున్నది. ಯಾವ ತಂದೆ ನಮ್ಮನ್ನು ಕುಟುಂಬ ಕರೆದಿದ್ದಾರೆ. యేసు క్రీస్తుకు తండ్రిగా ఉన్న ఆ తండ్రి బట్టి ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ತಂದೆಯಾಗಿರುವಂತ ಆ ತಂದೆಯಿಂದ ఆ తండ్రి ఎవరో మనం కనుగొనాలి. ಆ ತಂದೆ ಯಾರು ನಾವು ತಿಳ್ಕೋಬೇಕು. అలాంటి తండ్రి ఎదుట మనము మోకాళ్ళుకుని ಅಂತ ತಂದೆಯ మన ముందుగಡೆ మనకాలు ఉన్నాడు. మళ్ళీ మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, ನೀವು ಅಂತರಂಗದ ಪುರುಷನಲ್ಲಿ ಶಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿ, అంటే శక్తి లోన ఉన్నదా
బయట ఉన్నదా? ಶಕ್ತಿ ಒಳಗಡೆ ಇದೆ, ಹೊರಗಡೆ ಇದೆಯಾ? మనుషులకి శక్తి అంటే బయట కనపడుతుంది, ಮನುಷ್ಯನಿಗೆ ಶಕ್ತಿ ಹೊರಗಡೆ ಕಾಣುತ್ತೆ. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే అంతరంగ పురుషుడు అంటున్నాడు. ಆದ್ರೆ ದೇವ್ರು ಹೇಳ್ತಾನೆ ಆಂತರಿಕ ಪುರುಷ. ఎందుకంటే ఆయన శక్తి లోన ఉన్నది, ಆತರ ಶಕ್ತಿ ಒಳಗಡೆ ಇದೆ. ఎందుకంటే నీ అసలైన నిజమైన బ్రతుకు లోనే ఉన్నది. ನಿನ್ನ ನಿಜವಾದ ಜೀವನ ಒಳಗಡೆ ಇದೆ. ఎలాగ నీవు భూమిలో విత్తనము నాటి విత్తనము చచ్చి బయటికి ఎలా వస్తావో, ಯಾವವಾಗಿ ಬೀಜವನ್ನು ಭೂಮಿಯಲ್ಲಿ ಬಿತ್ತಿ ಅದು ಸತ್ತ ನಂತರ ಜೀವ ಬರುತ್ತೆ, అలాగే నీ శరీరం కూడా సచ్చి నిజమైన ఆత్మగా నువ్వు తిరిగి ಅದೇ జన్మించాలి. ಪ್ರಕಾರ నీ ಶರೀರ ಕೂಡ ಸತ್ತು ನಿಜವಂತ ಆತ್ಮವಾಗಿ ಜೀವಿಸಬೇಕು. ఎందుకంటే దేవుడు పునరుద్ధానమై ఉన్నాడు, ದೇವರು ಪುನರುದ್ಧಾನನಾಗಿದ್ದಾನೆ. ఆయన దగ్గర జీవం ఉన్నది, ದೇವರ ಬಳಿ ಜೀವ ಇದೆ. ఆ జీవము ఓన్లీ ప్రభు దగ్గరే ఉన్నది. ಆ ಜೀವ ದೇವರ ಬಳಿ ಮಾತ್ರ ಇದೆ. అందుకే ప్రభు అన్నాడు, ದೇವರಂತ ಮಾತು, నా మాటలో శక్తి ఉందన్నాడు. ಮಾತಲ್ಲಿ ಶಕ್ತಿ ಇದೆ. అలాగే పరలోకములో మాటలతో కాదు శక్తితో ఉందన్నాడు. ಪರಲೋಕವು ಮಾತಿನಿಂದ ಶಕ್ತಿಯಿಂದ ఇప్పుడు ಕೂಡಿದೆ. ఈ పరలోకము ఎక్కడ ఉందంటున్నాడు? ಈಗ ಪರಲೋಕ ಎಲ್ಲಿದೆ? ఎక్కడ ఉన్నది ఈ పరలోకము? ಎಲ್ಲಿದೆ ಪರಲೋಕ? ఎక్కడుంది పరలోకము? ಎಲ್ಲಿದೆ పరలోಕ? మనలో ఉన్నది. ನಮ್ಮಲ್ಲಿ ಪರಲೋಕ ಇದೆ. అందుకని దేవుడు అన్నాడు అంటే నీలోనే నా రాజ్యం ఉన్నది. ದೇವರು ಹೇಳ್ತಾನೆ, ನಿನ್ನಲ್ಲಿ ನನ್ನ ರಾಜ್ಯ ಸೃಷ್ಟಿ. ఆయన రాజ్యము మాటలతో లేదు, ಆತನ ರಾಜ್ಯ ಮಾತಿನಿಂದ ಅಲ್ಲ, ఆయన రాజ్యము శక్తితో ఉందంట. ಆತನ ರಾಜ್ಯ ಶಕ್ತಿಯಿಂದ ಇದೆ. అది ఇక్కడ ఏమంటున్నాడు, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. ನೀವು ಅಂತರಂಗ ಪುರುಷನಿಂದ ಶಕ್ತಿಯನ್ನು ಪಡ್ಕೊಂಡು. ఎలాగ వస్తుంది ఈ శక్తి? ಹೇಗೆ ಬರುತ್ತೆ ಶಕ್ತಿ? ఎలాగ వస్తుంది? దేవుడి వాక్యము జీవము కలిగే శక్తి కలిగి ఉన్నది ದೇವರ కాబట్టి ವಾಕ್ಯವು ಶಕ್ತಿ ಉಳ್ಳದಾಗಿದೆ. ఆ వాక్యమును ఎక్కడ భద్రపరచుకోమన్నాడు? ಆ ವಾಕ್ಯವನ್ನು ಎಲ್ಲಿ ಇಟ್ಕೋಬೇಕು? ఆ వాక్యాన్ని నీ హృదయంలో ಆ భద్రపరచుకోమన్నాడు. ವಾಕ್ಯವನ್ನು ಹೃದಯದಲ್ಲಿ ಇಟ್ಕೋಬೇಕು. ఎందుకని వాక్యంలో ఏమున్నది? ವಾಕ್ಯದಲ್ಲಿ ಏನಿದೆ? వాక్యంలో శక్తి ఉన్నది కాబట్టి ವಾಕ್ಯದಲ್ಲಿ ಶಕ್ತಿ ಇದೆ. ట్రాన్స్ఫర్ అంటే తెలుగు మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో నేను చెప్తున్నాను. ಅರ್ಥ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ನಾನು ಹೇಳ್ತಿದ್ದೇನೆ. శక్తి ఉన్నది, ಶಕ್ತಿ ಇದೆ. శక్తి ఉన్నప్పుడు ಶಕ್ತಿ ಇರುವಾಗ కరెంట్ ఉన్నది. ಕರೆಂಟ್ ಇದೆ. కరెంట్ పనిచేయాలంటే ఒక అట్లీస్ట్ ఒక ట్రాన్స్ఫర్ అనేది కావాలి కదా. ಕರೆಂಟ್ ಕೆಲಸ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಬೇಕಾಗುತ್ತೆ. ట్రాన్స్ఫర్ లేనప్పుడు కరెంట్ ఉంటే ఏం ఉపయోగము? ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಕರೆಂಟ್ ಇದ್ದು ಪ್ರಯೋಜನ ಇಲ್ಲ. ట్రాన్స్ఫర్ ఉన్నప్పుడు ఏ సర్క్యూట్ లోకి ఎలాగ కరెంట్ వెళ్ళాలని మనం ఫిక్స్ చేసుకుంటాం కదా. ಇವಾಗ ಯಾವ ಸ್ಥಳಕ್ಕೆ ಯಾವ సేమ్ అలాగే ಅದೇ ಪ್ರಕಾರ దేవుని యొక్క రాజ్యము ఎలా ఉందంట? ದೇವರ ರಾಜ್ಯ ಹೇಗಿದೆ? మాటలతో కాదు, ಮಾತಿನಿಂದ ಅಲ್ಲ, శక్తితో ఉందంటాడు. ಶಕ್ತಿಯಿಂದ ಇದೆ. ఆ శక్తి కలిగిన యొక్క రాజ్యం ఎక్కడ ಆ పెట్టాడన్నాడు? ಶಕ್ತಿ ಉಳ್ಳ ರಾಜ್ಯ ಇಟ್ಟಿದ್ದಾರೆ. నీ హృదయంలో పెట్టానంటున్నాడు. ನಿಮ್ಮಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ఇప్పుడు ఆయన మాటలో శక్తి ఉన్నది, ಆತನ ಮಾತಲ್ಲಿ ಶಕ್ತಿ ఆయన ಇದೆ. రాజ్యంలో శక్తి ఉన్నది. ರಾಜ್ಯದ ಶಕ್ತಿ ఆ ಇದೆ. శక్తి కలిగిన మాటలు ఎవరి నోట్ల నుంచి ಆ పలకమంటున్నాడు? ಶಕ್ತಿ ಉಳ್ಳ ಮಾತು ಯಾರು ನುಡಿಯಬೇಕು? మన నోటితో ನಮ್ಮ పలకమంటున్నాడు. ಬಾಯಿಂದ ನುಡಿಯಬೇಕು. ఎందుకంటే మన మాటలో జీవం ఉన్నది, ನಮ್ಮ ಮಾತಲ್ಲಿ ಜೀವ ಇದೆ. జీవం కలిగిన మాట శక్తి కలిగి ఉన్నది ಜೀವ ಉಳ್ಳ కాబట్టి ಮಾತು ಶಕ್ತಿ ಇದೆ. అందుకనే ಆ ಕಾರಣದಿಂದ మనము ನಾವು ఎవరిని మహిమపరచాలి? ಯಾರನ್ನು ಮಹಿಮಪಡಿಸಬೇಕು? క్రీస్తును మహిమపరచాలి. ಕ್ರಿಸ್ತನ ಮಹಿಮಪಡಿಸಬೇಕು. క్రీస్తు వారమై, ಕ್ರಿಸ್ತನ ಜನರಾಗಿ, క్రీస్తు తోడి వారమై, ಕ್ರಿಸ್ತನ ಸಂಗಡ, క్రీస్తుతో కలిగి, ಕ್ರಿಸ್ತನೊಂದಿಗೆ, క్రీస్తు మనస్సు కలిగి, ಕ್ರಿಸ್ತನ ಮನಸ್ಸುಳ್ಳವರಾಗಿ, క్రీస్తు హృదయము కలిగి, ಕ್ರಿಸ್ತನ ಹೃದಯವುಳ್ಳವರಾಗಿ, క్రీస్తు ప్రేమ కలిగి ಪ್ರೀತಿ ಉಳ್ಳವರಾಗಿ అలాంటి జీవితము మనం జీవించాలి. ಜೀವಿಸಬೇಕು. మీరు ఎవరైనా ఇక్కడ దేవుడిని చూసారా? ನಾವ್ಯಾರ ದೇವ್ರು ನೋಡಿದ್ದೀವಾ? దేవుడు ఎలా ఉంటాడు? ದೇವ್ರು ಹೇಗಿರ್ತಾನೆ? దేవుడికి ముక్కు కాళ్ళు చెవులు ఉంటాయా? ದೇವ್ರಿಗೆ ಕಿವಿ ಮೂಗಿದೆಯಾ? అలా ఏం ఉండదు. ಹಾಗೇನಿರಲ್ಲ. దేవుడే అంటున్నాడు, ದೇವ್ರು ಏನಾಗಿದ್ದ? వాక్యమై ఉన్నాను అంటున్నాడు. ವಾಕ್ಯವಾಗಿದ್ದೇನೆ. ఈ వాక్యము ಈ ವಾಕ್ಯವು దేవుడు ఒక్కడేనా? ದೇವರೊಬ್ಬರೇನಾ? మనమందరము వాక్యమే. ನಾವೆಲ್ಲರೂ ವಾಕ್ಯ. ఎందుకంటే మనం క్రీస్తు తోడి వారసులమైనప్పుడు, ಯಾಕಂದ್ರೆ ನಾವು ಕ್ರಿಸ್ತನ ಸಂಗಡ ವಾಸವಾಗಿದ್ದೇವೆ. క్రీస్తుని ఆయన వాక్యముగా ప్రకటించుకుంటున్నప్పుడు ಕ್ರಿಸ್ತನನ್ನು ವಾಕ್ಯವನ್ನು ಪ್ರಕಟಣೆ ಮಾಡುವಾಗ నీవు కూడా వాక్యమే. ನೀವು ಕೂಡ ವಾಕ್ಯ. మరి ఈ వాక్యము ద్వారా ಈ ವಾಕ್ಯ ಮೂಲಕವಾಗಿ దేవుడు మాట్లాడుతున్న మాటలేంటి? ದೇವರು ಮಾತಾಡೋ ಮಾತೇನು? సమానత్వము కలిగి, ಸಮಾನತ್ವ ಉಳ್ಳವರಾಗಿ, ఎదుటి వారిని ప్రేమించి, ನಾವು ಬೇರೆಯವ್ರನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡಿ ప్రేమగా జీవించు అంటున్నాడు. ಪ್ರೀತಿಯಾಗಿ అంటే ಜೀವಿಸಬೇಕು. ఇక్కడ దేవుడు ఎలా కనబడుతున్నాడు? ದೇವರು ಹೇಗೆ ಕಾಣ್ತಾನೆ? దేవుడు ప్రేమగా కనపడుతున్నాడు. ದೇವರು ಪ್ರೀತಿ అంటే ಉಳ್ಳವನಾಗಿದ್ದ. దేవుడు ఎవరు? ದೇವರು ಯಾರು? ప్రేమగా ఉంటే అతనే దేవుడు. ಪ್ರೀತಿಯಾಗಿದ್ದರೆ ದೇವರಾಗಿದ್ದಾನೆ. అందుకే ಆಕೆ ಅದಕ್ಕೆ నీవు వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి ನೀನು అంటే ఏం కావాలి? ದೇವರನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಬೇಕೆಂಬ ದೇವರು ಹೇಳಿದ್ದಾನೆ. అప్పుడు నీలోంచి ప్రేమ ఉంటేనే కదా ఎదుటి వాడిని ನಿನ್ನ ಪ್ರೀತಿ ప్రేమిస్తావు. ಇದ್ದಾಗ ನೀವು ಬೇರೆ ಪ್ರೀತಿ ಮಾಡಕ್ಕೆ ಸಾಧ್ಯ. ఈ ప్రేమ ఉంటేనే ఎదుటి వాడిని నీవు నీ సహోదరుడిగా దగ్గర ಈ తీసుకుంటావు. ಪ್ರೀತಿ ಇದ್ದರೆ ನೀವು ಬೇರೆಯವ್ರ ಸಹೋದರನಾಗಿ ಅಂಗೀಕಾರ అంటే ಮಾಡ್ತೀರಾ. దీని అర్థం ఏంటి? దేవుడు ఎలా కనబడుతున్నాడు ఇక్కడ? ದೇವರು ಹೇಗೆ ಕಾಣ್ತಾನೆ ಗೊತ್ತಾ? ప్రేమగా కనపడుతున్నాడు. ಪ್ರೀತಿಯಾಗಿದ್ದಾನೆ. ఈ రోజున దేవుడు మిమ్మల్ని ప్రేమించి ಇವತ್ತು ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿ మనల్ని ఇక్కడ కూడుకునేలాగా చేసుకున్నాడు ఆయన ఇంటిలో. ಸೇರುವಾಗೆ ದೇವರು ಮಾಡಿದ್ದಾರೆ. దేవుడు ప్రేమించి ఈ కుటుంబాన్ని ప్రేమించాడు ದೇವರು కాబట్టి, ಈ ಕುಟುಂಬವನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿ సో ಅದಕ್ಕಾಗಿ ఈ కుటుంబాన్ని ప్రేమించి దేవుడు ఉన్నతమైన స్థానాన్ని కల్పించబోతున్నాడు. ಈ ಕುಟುಂಬವನ್ನು ದೇವರು ಪ್ರೀತಿ ಮಾಡಿ ದೇವರು ಈ దేవుడు ఎటువంటి అద్భుతాలు చేయడు. ದೇವರು ಎಂತ ಅದ್ಭುತ ಮಾಡ್ತಾರೆ. అదేంటి నీకు పిచ్చి అద్భుతాలు చేసే దేవుడు కదా మన దేవుడు. ಮಾಡಲ್ವಾ? ಅದೇ ನಿಮ್ಗೆ ಮುಚ್ಚಿಡಿದೆಯಾ? ప్రత్యక్షంగా దేవుడు అద్భుతాలు చేయడు. ನೇರವಾಗಿ ಅದ್ಭುತ ಮಾಡಲ್ಲ. దేవుడు సుఖంగా ప్రశాంతంగా తోడుకుని తీసుకెళ్లిపోతాడు. ನಿಮ್ಮನ್ನು ದೇವರು ಸುಖವಾಗಿ ಕ್ಷೇಮ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. దేవుడు అనేవాడు ఎలా ఉండాలి అని అంటే ಹೇಗಿದ್ದ ಗೊತ್ತಾ? ప్రేమగా ఉంటాడు. ಪ್ರೀತಿಯಾಗಿ ప్రతిదీ కూడా పాజిటివ్ మైండ్ తో
ఉంటాడు. ಎಲ್ಲವೂ ನಕಾರಾತ್ಮಕವಾಗಿರ್ತಾನೆ. పాజిటివ్ మైండే దేవుడు. ಪಾಸಿಟಿವ್ ಮೈಂಡ್ ದೇವರಾಗಿದ್ದಾನೆ. పాజిటివ్ గా లేనివాడు, ನಾವು ನಕಾರಾತ್ಮಕ ಇಲ್ಲದೆ ಇದ್ರೆ వాడు అపవాది సంబంధి. ಅವರು ಅಪವಾದಿ ಆಗಿದ್ದಾನೆ. ఎందుకంటే వాడు చెడు ఆలోచనలు, చెడు థాట్లు వచ్చినప్పుడు వాడు ఎవరి సంబంధి అవుతాడు? ಕೆಟ್ಟ ಆಲೋಚನೆ ಯಾರ ಸಂಬಂಧಿ ಗೊತ್ತಾ? దేవుడు అనేవాడు పాజిటివ్, ದೇವರು ಆತನು ಒಳ್ಳೆಯವನಾಗಿದ್ದಾನೆ, ప్రేమగా ఉంటాడు. ಆತನು ಪ್ರೀತಿಯಾಗಿರ್ತಾನೆ. అలాగే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి, ದೇವರು ನಮ್ಮ ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ರಿಂದ ఈ కుటుంబాన్ని కూడా ప్రేమించాడు ಈ కాబట్టి, ಕುಟುಂಬವನ್ನು ಕೂಡ ದೇವರು ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದಾನೆ. సో ఇంత మంచి ಈ ಒಳ್ಳೆ మంచి ఇల్లునిచ్చాడు. ಒಳ್ಳೆ ಮನೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ದೇವರು. ఇక్కడ దేవుడి యొక్క దర్శనం ఏంటంటే, ಇಲ್ಲಿ ದೇವರ ದರ್ಶನ ಏನ್ ಗೊತ್ತಾ? సో మీ పాస్టర్ని బట్టి, ನಿಮ್ಮ ಸೇವಕರಿಂದ సో అనేకమైన దర్శన రూపంలో ఆయన అనేకమైన కార్యాలు చేయబోతున్నాడు. ಅನೇಕ ದರ್ಶನಗಳಿಂದ ಕಾರ್ಯ ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾರೆ. సో అందు నిమిత్తమే ఆయన ఇక్కడికి షిఫ్ట్ అవడం జరుగుతుంది. ಅದಕ್ಕೆ ನಾವು ಸ್ಥಳಕ್ಕೆ ಬಂದಿದ್ದೇವೆ. సేవకునిగా సేవకನಾಗಿ ఒక చోట కూర్చునేది కాదు సేవ అంటే. కూర్చోబారు సేవకులు. సర్వ సృష్టికి వెళ్లి సువార్తను ప్రకటించమన్నాడు. సృష్టికి ಹೋಗಿ ಸುವಾರ್ತೆ ಸಾರಿ. ఒక ఇంట్లో కూర్చుని ఒకే గుడిలో కూర్చుని ప్రార్థన చేయమన్నా. ಒಂದು మನೆಯಲ್ಲಿ ಒಂದು గుడిಯಲ್ಲಿ ಕೂತು ಪ್ರೇಯರ್ ಮಾಡೋದು. సువార్త సృష్టికి వెళ్లి ప్రకటించాలి. సృష్టికి ಹೋಗಿ ప్రార్థನೆ ಮಾಡಿ. సో అలాగే ఆ ప్రಕಾರ ఈ కుటుంబాన్ని దీవించాడని నేను బలంగా నమ్ముచున్నాను. ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదం ಮಾಡಿದ್ದನ್ನು ನಾನು బలవంగా సో మనము ನಾವು దేవుని యొక్క సంపూర్ణత యందు, ದೇವರ ಸಂಪೂರ್ಣತೆಯಲ್ಲಿ పూర్ణనగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు ఎంతో ఎత్తు గ్రహించుటకును జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు, జ్ఞానము కన్నా మించిన యొక్క జ్ఞానక్కింతలు ಜಾಸ್ತಿ అంటే ఫస్ట్ ఈ లోకంలో జీవించడానికి కావాల్సినదే జ్ఞానము. ఈ లోకದಲ್ಲಿ ಬದುಕಲಿಕ್ಕೆ ಬೇಕಾದ జ్ఞాని క్రీస్తు ప్రేమ జ్ఞానము కన్నా మించిందే ఉందంట. ಕ್ರಿಸ್ತನ ಪ್ರೀತಿ ಜ್ಞಾನಕ್ಕಿಂತಲೂ ಅಗಾಧವಾದದ್ದು. అది తెలుసుకున్నట్టుకై, ಅದನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳಲಿಕ್ಕೆ, ఆ జ్ఞానమును కన్నా మించిన ప్రేమను తెలుసుకున్నట్టుకై, ಜ್ಞಾನಕ್ಕಿಂತಲೂ ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿ ತಿಳ್ಕೊಳ್ಳಲಿಕ್ಕೆ తగిన శక్తి గలవారమై, ಶಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿ కావాలని మనం ప్రార్థించాలంట. ಆಗಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. అలాగ మనం ప్రార్థించినప్పుడు, ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ దేవుని యొక్క ఆత్మని శక్తిగా ದೇವರ పొందుకున్నప్పుడు, ಆತ್ಮ ಶಕ್ತಿಯನ್ನು ಪಡ್ಕೊಂಡು అప్పుడు దేవుడు ఎలా దీవిస్తాడంట మనల్ని? ದೇವರು ಹೇಗಿರ್ತಾನೆ ನಮ್ಮ ಸಂಗಡ? అడుగు వాటికంటే, ಕೇಳುವುದಕ್ಕಿಂತಲೂ, ఊహించు వాటికంటే ಕೇಳುವುದಕ್ಕಿಂತಲೂ అత్యధికంగా చేయగల ಅತ್ಯಧಿಕವಾಗಿ వాడు. ದೇವರು ಶಕ್ತಿ ಉಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. అలాగే ఈ రోజున ಆದ್ರೆ ಈ ಪ್ರಕಾರ మీరు అడిగిన దానికన్నా అత్యధికంగా ఇక్కడ ఇచ్చాడు. ನೀವು ಕೇಳುವುದಕ್ಕಿಂತಲೂ ಜಾಸ್ತಿ ದೇವರು వాళ్ళు ఊహించిన దానికన్నా అత్యధికంగా ఇచ్చాడు. ಊಹಿಸಕ್ಕಿಂತ ದೇವರು ಜಾಸ್ತಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. సో ఇంతకన్నా ఇంకా గొప్పగా దేవుడు అద్భుత కార్యాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ಇದಕ್ಕಿಂತಲೂ ಹೆಚ್ಚಾಗಿ ದೇವರು ಅದ್ಭುತ ಕಾರ್ಯ బట్ ಮಾಡಬೇಕು. ఈ కార్యాలన్నీ మన జీవితంలో, మీ జీవితంలో జరగాలి అని అంటే, ಈ ಕಾರ್ಯವು ನಿಮ್ಮ ಜೀವನ ನಡೆಯಬೇಕೆಂದರೆ మనము దేవుని ఆత్మగా ನಾವು జీవించాలి. ದೇವರ ಆತ್ಮವಾಗಿ ಜೀವಿಸಬೇಕು. దేవుని ఆత్మగా నువ్వు జీవించిన రోజులు కూడా ದೇವರ ಆತ್ಮದಲ್ಲಿ ಜೀವಿಸುವಾಗ నువ్వు ఏ విధమైన దైవ సంకల్పమును బట్టి పొందుకోకుండా ఉండే ನೀನು జీవితాన్ని ದೈವ జీవిస్తావు. ಸಂಕಲ್ಪವಿಲ್ಲದೆ ಯಾವುದೋ ಒಂದು ಕೂಡ ಇರ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. చాలా మంది ప్రార్థిస్తా ఉంటారు, ತುಂಬಾ ಜನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ, ప్రార్థనకి వెళ్తా ఉంటారు, ಪ್ರಾರ್ಥನೆಗೆ ಹೋಗ್ತಾರೆ, ప్రభు బలలో పాలు పంచుకుంటా ఉంటారు, ಪ್ರಾರ್ಥನೆಗಳಲ್ಲಿ ಭಾಗಿಯಾಗ್ತಾರೆ. ఆశీర్వాదం రాదే. ಆದ್ರೆ ಆಶೀರ್ವಾದ ಬರ್ತಾ ಇಲ್ಲ. ఎందుకని ఆశీర్వాదం రాదు? ಯಾಕೆ ಆಶೀರ್ವಾದ ಬರ್ತಿಲ್ಲ? ఎందుకని ఒక సంఘంలో బాగా ప్రాస్పరిటీ ఉంటుంది, ಯಾಕೆ ಒಂದು ಸಭೆಯಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಆಶೀರ್ವಾದ ఒక ಇರ್ತದೆ, సంఘంలో ఇంకా ప్రాస్పరిటీ, అభివృద్ధి అనేది ఎందుకు ఉండదు? ಬೇರೆ ಸಭೆಯಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಇರೋದಿಲ್ಲ? ఎందుకంటే మన అవివేకమైన జ్ఞానము. ಇದು ನಮ್ಮ ಅವಿವೇಕದ ಜ್ಞಾನ. దేవుడు ఏమంటున్నాడు? ದೇವರಂತ ಮಾತು, జ్ఞానముకు మించిన ప్రేమ ఉందంటున్నాడు. ಜ್ಞಾನಕ್ಕೆ ಮೀರಿದಂತ ಪ್ರೀತಿ ಇದೆ. అలాంటి ప్రేమ కలిగి ఆయన ఆత్మగా జీవించిన రోజున ಅಂತ ಪ್ರೀತಿ ಉಳ್ಳವರಾಗಿ ಆತ್ಮ ಜೀವಿಸುವಾಗ నువ్వు నీ జీవితంలో ఊహించు దానికన్నా, ನೀವು ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನಿಮ್ಮ ಆಲೋಚನೆಗಿಂತ అడుగు వాటి కంటే ఇంకా అత్యధికంగా ಕೇಳೋದಕ್ಕಿಂತ ಅತ್ಯಧಿಕ జీవిస్తాడు. ದೇವರು ಮಾಡ್ತಾನೆ. మరి ఈ రోజు ఈ కుటుంబం అలాగే దేవుని యొక్క ఆత్మగా అడుగు వాటి కంటే ఊహించగాటిగా ఆమేన్. అత్యధికంగా పొందుకున్నదని నేను ಇವತ್ತು నమ్ముతున్నాను. ಈ ಕುಟುಂಬ ಕೂಡ ದೇವರ ಕೇಳಿದ ಅತ್ಯಧಿಕ ఇలాగే ఈ కుటుంబాన్ని ఇంకా అబండెన్స్ గా, ಈ ಕುಟುಂಬ ಇನ್ನೂ ಅದ್ಭುತವಾಗಿ, ఇంకా దీవెనకరంగా, ಇನ್ನೂ ಆಶೀರ್ವಾದವಾಗಿ, ఈ దీవెనకరముగా వెలిగించిన యొక్క వెలుగు ಈ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಬೆಳಕು అనేకమైన కుటుంబాలకి, ಅನೇಕ ಕುಟುಂಬಗಳಿಗೆ, అనేక మంది విశ్వాసులకి ಅನೇಕ ವಿಶ್ವಾಸಿಗಳಿಗೆ ఈ వెలుగు ప్రకటించును గాక. ಈ ಬೆಳಕು ಹೋಗಲೆಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ఈ వెలుగు వారి మధ్యలో నివాసము ಈ చేయును గాక. ಬೆಳಕು ಅವರಲ್ಲಿ ನಿವಾಸ ಮಾಡಲಿ. ఈ వెలుగు నిరంతరము దీపమై ఉండును గాక. ಈ ಬೆಳಕು ಯಾವಾಗಲೂ ದೀಪವಾಗಿರಲಿ. ఈ వెలుగు ద్వారా ಈ ಬೆಳಕಿನಿಂದ దేవునికి మహిమ కలుగును గాక. ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. సో ఇది ఇల్లు అంటే, ಇದು ಮನೆ ಅಂದರೆ ಇದು వెలుగు కలిగిన ఇల్లే దేవునికి నిజమైన ఇల్లు. ಬೆಳಕಾಗಿರುವಂತದ್ದು, ಬೆಳಕೆ ನಿಜವಾದ ದೇವರ ಮನೆ. ఇది జస్ట్ మనం కట్టుకున్నాము గాని, ಇದು ನಾವು ಕಟ್ಟಿಕೊಂಡಿದ್ದೇವೆ. అది మనం కట్టుకోలేదు, ఎవరో కట్టుకున్నారు ಇದು దీన్ని. ನಾವು ಕಟ್ಟಿಲ್ಲ. కానీ ఇది ఎప్పటికైనా ఏదైనా జరిగిపోవచ్చు. ಇದು కానీ ನಾವು ಕಟ್ಟಿಲ್ಲ, ಯಾರು ಬೇರೆ కానీ నిన్ను ఆయన ఆలయముగా కట్టుకున్నాడు. ನಿನ್ನ ದೇವರು ತನ್ನ ಆಲಯ ಕಟ್ಟಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఆయన ఆలయం ఎప్పటికీ ఎన్నటికీ ఎప్పుడు కూడా చెదిరిపోదు. ಆತನ ಆಲಯವು ಯಾವಾಗಲೂ ಎಂದಿಗೂ ಅದು ಬಿದ್ದು ಹೋಗಲ್ಲ. అలాంటి ఆలయంలో నువ్వు నివాసం ಅಂತ ಆಲಯದಲ್ಲಿ ನೀವು ನಿವಾಸ
ವಾಸ ಮಾಡ್ತಿದ್ದೀರಿ. కొలస్సీయులకు రాసిన పత్రిక ಕೊಲೊಸ್ಸೆ ಬರೆದ ಪುಸ್ತಕ 3వ అధ్యాయము 3ನೇ ಅಧ್ಯಾಯ 22. 22. ಕೊಲೊಸ್ಸೆಯರ ಪುಸ್ತಕ 3ನೇ ಅಧ್ಯಾಯ. దాసులారా మనుషులను సంతోష పెట్టిన వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధంకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో, ఇక్కడ ఇద్దరు గురించి మాట్లాడుతున్నాడు. శరీరమును బట్టి మనము మన యజమానులకి, మన యజమానుడు ఎవరు? ಇಲ್ಲಿ ಇಬ್ಬರ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಿದ್ರೆ ಶರೀರದಿಂದ ನಮ್ಮ ಯಜಮಾನಿಗೆ, ನಮ್ಮ ಯಜಮಾನ ಯಾರು? సంఘం గురించి మాట్లాడుతున్నాడు, ಸಭೆಯ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಿದ್ದಾರೆ. అలాగే నీ శరీరానికి యజమానుడు ఎవడు? ನಿಮ್ಮ ಶರೀರಕ್ಕೆ ಯಜಮಾನ ಯಾರು ಗೊತ್ತಾ? మన శరీరానికి యజమానుడు ప్రభువు. ನಮ್ಮ ಶರೀರಕ್ಕೆ యజమాನ ಕರ್ತನು. ఆయన అన్ని విషయములో విధేయులై ఉండాలంట. చెప్పండి, మనము అన్ని విషయములో ఆయనకి విధేయులు ఉండాలి. అలాగే సంఘము కూడా ಎಲ್ಲಾ ವಿಷಯಗಳಿಗೆ ವಿಧೇಯರಾಗಿರಬೇಕು. ಸಭೆ ಕೂಡ శుద్ధి గలవారే. అంటే అంటే ఏంటి శుద్ధీకరణ గలవారే? ఏంటి పరిశుద్ధులుగా, పరిశుద్ధరాగి శరీరమును బట్టి ఈ సంఘమైన యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురుము గనక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అంటే మన జీవితం అంతా కూడా మనుషులను బట్టే, మనుషులకి అపీరియన్స్ కోసమే మనం పరిగెడతా ఉన్నది. మనుషులను మెచ్చుగా ఓడాడుతేವೆ ನಾವು. కానీ ఇక్కడ దేవుడు అన్నాడు అంటే, అరే బాబు మీరు ఏం చేస్తున్నా మనుషుల నిమిత్తం కాకుండా దేవుడు ಹೇಳ್ತಾ ನೀವು ಏನು ಮಾಡೋದು ಕೂಡ ಮನುಷ್ಯರಿಗಾಗಿ ಅಲ್ಲ, ప్రభు కొరకు చేయండి అంటున్నాడు. ಕರ್ತನಿಗಾಗಿ ಮಾಡು. మీరు ప్రభువునకు దాసులై ఉన్నారంటున్నాడు. ನೀವು ದೇವರಿಗೆ ದಾಸರಾಗಿದ್ದೀರಿ. అంటే ప్రభువుకి నువ్వు ఎలా ఉన్నావంట? దేవుడికి ನೀವು ಹೇಗಿದ್ದೀರಿ? నీవు ఆయనకి దాసులాగా ఉన్నావా, లేకపోతే కుమారుడిగా ఉన్నావా? దేవుడికి దాసరాగిದ್ದೀರಾ, మగనాగిದ್ದೀರಾ? ఆయన కుమారుడు లాగా ఉన్నావు. ఆతన మగనాగిದ್ದೀయా? ఆయన స్వాస్థ్యములో నుంచి వచ్చిన వాడు. ఆతన స్వస్థతಯಿಂದ ಬಂದಿದ್ದೀಯಾ? నువ్వు వేరే ఆయన వేరు కాదు. ನೀನು ಬೇರೆ ಆತ ಬೇರೆ ಅಲ್ಲ. నీవు ఎంతగా దగ్గరగా దేవుడికి ఉంటావో, ನೀನು ಎಷ್ಟು ದೇವರಿಗೆ ಹತ್ತಿರವಾಗಿರ್ತೀಯೋ సో నేను అంతగా దేవుడు దీవిస్తాడు. ಅಷ್ಟು ದೇವರು ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾರೆ. అలాగే అదే అధ్యాయము 15వ వచనం చదవం. అదే అధ్యాయದಲ್ಲಿ 15ನೇ వాక్య. క్రీస్తు దగ్గర ఏమున్నది? సమాధానం ఉన్నది. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో. క్రీస్తులో ఏమున్నదంట? క్రీస్తులో ఏది ಗೊತ್ತಾ? సమాధానం ఉన్నదంట. సమాధానం ఇదే. సో యేసు తండ్రికి ఆయన యొక్క నివాస స్థలం ఏంటిది? తండ్రికి నివాస స్థలం యాವುದು ಗೊತ್ತಾ? మన హృదయము. మన హృదయములో ఆయన సమాధానం ఉన్నప్పుడు, ఆ సమాధానం ఇరుವಾಗ, ఆయన హృదయములో మన సమాధానం ఉండి ఉన్నట్లయితే, సమాధానం ఇరోదాದರೆ అప్పుడు ఈ ఇంట్లో ఏమున్నది? ఈ మనలో ఏనిదే? ఈ ఇంట్లో కూడా సమాధానం ఉంటుంది. ఈ మనలో కూడా సమాధానం ఈ ಇದೆ. హృదయంలో సమాధానం లేనప్పుడు సమాధానం ఇల్లే ಹೋದ್ರೆ ఇంట్లో కూడా సమాధానం ఉండదు. ఈ ఇంట్లో నిజంగా సమాధానం ఉండాలంటే ముందుగా నీ హృదయంలో సమాధానం ఉండాలి. ఎవరు అనుగ్రహిస్తారంట? క్రీస్తు అనుగ్రహిస్తాడంట. అందుకే ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు మీరు కృతజ్ఞతలై ఉండుడి. సంగీతము మూలములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన జ్ఞానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా. అంటే ఏంటి? ఇక్కడ జ్ఞానము రకరకాలుగా ఉందంట. ఇక్కడ అనేకవాಗಿದೆ. సమస్త జ్ఞానములు అంటున్నాడు ఇక్కడ. ఆ జ్ఞానములకు ఒకడు బుద్ధి చెప్పుకుంటూ ఒకరికొకరు బుద్ధి హెళుతా దేవుని గూర్చిన జ్ఞానము చేయొచ్చు. సమస్త జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఉండాలి. సమృద్ధియాಗಿ ಬೆಳೆಯಲಿ. క్రీస్తు వాక్యం ఏంటి? క్రీస్తు వాక్యం ಅಂದ್ರೆ ಏನು? క్రీస్తు వాక్యం అంటే ప్రేమే. క్రీస్తు వాక్య ప్రీతి. ఆయన చెప్పిన ఆజ్ఞ మొదటిది చివరిది ఒకటే. ఆతను ಹೇಳಿದ ಮೊದಲನೇ ಆಜ್ಞೆ ఆ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగువాని ప్రీతి మాడు. ఆయన వాక్యము మనలో ఉంటే, ఆతన వాక్యం నమ్మలి ఇರುವಾಗ అప్పుడు ఏముంటుంది? మనలో ప్రేమ ఉంటుంది. ప్రీతి ఇರುತ್ತೆ. ప్రేమ ఉన్నప్పుడు సమాధానం ఉంటుంది. సమాధానం ఇರುತ್ತೆ. సో అలాగా మనం ఉండినప్పుడు ఈ ఇంట్లో కూడా సమాధానం అలాగే ఉంటుంది. సమాధానం ఇರುತ್ತೆ. ఈ ఇంట్లో సమాధానం ఉండాలంటే వాక్యం ఉండాలి. ఈ మన సమాధానం వాక్యం ఆ వాక్యం ఎక్కడ ఉండాలి? ఆ వాక్యం ఎಲ್ಲಿರಬೇಕು?
గడియారాల్లో, ವಾಕ್ಯ ಗಡಿಯಾರಗಳಲ್ಲಿ, క్యాలెండర్స్ మీద, ಕ್ಯಾಲೆಂಡರ್ ಮೇಲೆ, ఫోటోల మీద, ಫೋಟೋಗಳ ಮೇಲೆ, లేకపోతే యేసు ప్రభు అనే సిలువ క్రాస్ మీద, ಶಿಲುಬೆ ಮೇಲೆ, దాని మీద కాదు ಅದರ ఉండాల్సింది. ಮೇಲೆ అಲ್ಲ. ఎక్కడ పెట్టుకోమంటున్నాడు? ಎಲ್ಲಿರಬೇಕು ವಾಕ್ಯ? నీ హృదయంలో పెట్టుకోమంటున్నాడు. ಹೃದಯದಲ್ಲಿ ಇರಬೇಕು మన ವಾಕ್ಯ. జనరల్ గా ఏ క్రైస్తవుడు ఇంటికి వెళ్ళినా ಯಾವ ಮನೆಗೆ ಹೋದ್ರು, ಕ್ರೈಸ್ತರ ಮನೆಗೆ ಹೋದ್ರೆ వాక్యాలు గోడల మీద పెట్టుకుంటారు. ವಾಕ್ಯ ಗೋಡೆ ಮೇಲೆ ಇರುತ್ತೆ. గోడ మీద ఉన్న వాక్యానికి జీవం లేదు. ಗೋಡೆ ಮೇಲೆ ಇರುವ ವಾಕ್ಯಕ್ಕೆ ಜೀವ ಇಲ್ಲ. జీవము కలిగిన యొక్క హృదయంలో ఉండాలి. ಜೀವವುಳ್ಳ ಹೃದಯದಲ್ಲಿ ಇರಬೇಕು. ఆ జీవం కలిగిన హృదయం నీలో ఉన్నది. ಆ ಜೀವದ ಹೃದಯ ನಿನ್ನಲ್ಲಿದೆ. దేవుని ఆత్మగా నివసింప చేయడానికి తయారు చేసుకున్న నీ ఆలయమే. ದೇವರ ಆತ್ಮವಾಗಿ ನಿವಾಸಿಸುವುದು ನಿನ್ನ ಆಲಯ. దేవుడు అన్నాడంటే ఆయన యొక్క వాక్యమును నీలో నివసింపజేయడానికి. ಆತನ ವಾಕ್ಯವು ನಿಮ್ಮಲ್ಲಿ ವಾಸ ಮಾಡಲಿ. కానీ మనం ఏం చేస్తాము? ನಾವೇನ್ ಮಾಡ್ತಿದ್ದೇವೆ? మనం శరీరానుసారంగా మనుషులు కనపడాలి కదా, మనం క్రైస్తవులని తెలియాలంటే ನಾವು ಶರೀರ ಪ್ರಕಾರವಾಗಿ ಕ್ರೈಸ್ತರು ಕಾಣ್ಬೇಕಲ್ಲ. బొట్టు పెట్టుకోము. ನಾವು ಬೊಟ್ಟಿಟ್ಕೊಳ್ಳಲ್ಲ. బొట్టు పెట్టుకోము, ఎందుకంటే క్రైస్తవుడు అని యొక్క సిగ్నేచర్ తెలియాలి కదా. ಕ್ರೈಸ್ತರಿಗೆ ಗೊತ್ತಾಗ್ಬೇಕಲ್ಲ. ఇది ఎంత వేషధారణ. ಅದೆಲ್ಲ ವೇಷಧಾರೆ. వేషధారిగా జీవించొద్దు అన్నాడు. ಜೀವಿಸಬಾರದು. అరే బాబు, నీ హృదయం ఆలయం అన్నాడు. ಹೃದಯವನ್ನ ಆಲಯವಾಗಿದೆ. మనం బయట ఉండే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ನಾವು ఇస్తాము. ಹೊರಗಡೆಗೆ ಬಹಳ ಮುಖ್ಯ ಕೊಡ್ತೇವೆ. ఎక్కువగా రెడీ అవ్వము. ಹೆಚ್ಚಾಗಿ ರೆಡಿ ಆಗ್ತೇವೆ. ఏంట్రా అంటే మేము క్రైస్తవులమే అంటాము. ನಾವು ಕ್ರೈಸ್ತರು ಅಂತ ಹೇಳ್ತೇವೆ. అరే నిజమైన క్రైస్తవుడు లోన జీవించాలి. ಕ್ರೈಸ್ತರು ಒಳಗಡೆ ಜೀವಿಸಬೇಕು. కానీ మన బతుకులు బయట జీవిస్తున్నాము. ನಮ್ಮ ಜೀವನ ಹೊರಗಡೆ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. బయట జీవించేది వ్యర్థము ಹೊರಗಡೆ అంటాడు. ಬದುಕೋದು ವ್ಯರ್ಥ. అందుకని మనుషుల కొరకు కాకుండా, ಮನುಷ್ಯರಿಗಾಗಿ ಅಲ್ಲದೆ, మనుషుని కొరకు కాకుండా ಮನುಷ್ಯರಿಗೆ ಅಲ್ಲದೆ దేవుని ఆత్మగా దేవుని ದೇವರ ಆತ್ಮವಾಗಿ మహిమపరచాలి. ದೇವರಿಗಾಗಿ ಜೀವಿಸಿರಿ. తర్వాత 17 17ನೇ వాక్ಯ. మరియు మాట చేతనే కానీ క్రియ చేత గాని క్రియ చేత. చూడు ఎంత వండర్ఫుల్ గా దేవుడు వాక్యం మాట్లాడుతుంది. ನೋಡಿ, మాట ವಾಕ್ಯ ದೇವರ ವಾಕ್ಯ చేతనే ಹೇಳ್ತದೆ. కానీ. ನೀವು ఎందుకంటే మాట చేతలో ఏముంది? ನೀವು ನುಡಿಯಲ್ಲಿ ಏನಿದೆ? మాటలో జీవం ఉన్నది. ನುಡಿಯಲ್ಲಿ ಜೀವ ಇದೆ. మాటలో శక్తి ఉన్నది. ಮಾತಲ್ಲಿ ಶಕ್ತಿ ಇದೆ. క్రియ చేత గాని. క్రియ అంటే ఏంటి? ಕ್ರಿಯೆ ಅಂದ್ರೆ ಏನು? క్రియ మన చేతులతో చేసేది. ಕೈಗಳಿಂದ ಮಾಡೋ ಕೆಲಸ. ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా ನೀವು ನುಡಿಯಿಂದಾಗಲಿ ನಡಿಯಿಂದಾಗಲಿ ಏನು ಮಾಡಿದ್ರು ಕೂಡ తండ్రి అయిన దేవునికి ತಂದೆಯಾದ ದೇವರಿಗೆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿಯನ್ನು ಸಲ್ಲಿಸಿರಿ. ఆయన ద్వారా ಆತನಿಂದಲೇ సమస్తము ఆయన పేరట ಸಮಸ್ತವು జరిగించును. ಆತನಿಂದ ಉಂಟಾಯಿತು. ఇప్పుడు ఈ రోజున ఈ విధంగా మనము సమాధానముగా ప్రేమ కలిగి ఒక చోట కూడుకుని ఆయన ఇల్లై ఆయన ఆరాధించాము. ಇವತ್ತು ಈ ಪ್ರಕಾರವಾಗಿ ಆತ ಮನೆಯಾಗಿ ಆರಾಧನೆ ಮಾಡಿದ್ದೇವೆ. ఇలాగే ఆయన యొక్క ఆలయముగా ఇక్కడ మనందరం ఉన్నాము. ಇಲ್ಲಿ ನಾವು ಆತನ ಆಲಯವಾಗಿದ್ದೇವೆ. ఇప్పుడు మనము ఆయన వాక్యాన్ని బోధించుకుంటున్నాము. ನಾವು ಆತನ ವಾಕ್ಯ ಕೇಳ್ತಾ ఆయన ಇದ್ದೇವೆ. వాక్యము ద్వారా ఒకరిని బుద్ధి చెప్పుకుంటున్నాము. ವಾಕ್ಯದಿಂದ ಒಬ್ಬರೊಬ್ಬರು ಬುದ್ಧಿ ಹೇಳ್ತಿದ್ದೇವೆ. ఆయన వాక్యము ద్వారా ప్రేమ కలిగి మనం అందరము ಆತನ ವಾಕ್ಯದಿಂದ ಪ್ರೀತಿ ಉಳ್ಳವರಾಗಿ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ಸ್ತುತಿ సల్లిస్తున్నా. మరి ఇది కృతజ్ఞత కూడిక. ಇದು ಕೃತಜ್ಞತಾ ಕೂಡಿ మరి అదే కృతజ్ఞత కూడిక ఆయన పేరట చేయమన్నాడు. ಒಂದು ಕೂಟ ಆತನ ಹೆಸರಲ್ಲಿ, యేసు స్వామి నామం పేరట ಯೇಸು ನಾಮದ ಹೆಸರಲ್ಲಿ తండ్రికి ತಂದೆಗೆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ಸ್ತುತಿ ఈ ಸಲ್ಲಿಸಬೇಕು. రోజు ఈ కూడిక కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కూడిక కాబట్టి ಈ ಒಂದು ಕೂಟ ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿ ఈ ప్రార్థన ఈ వాక్యము దేవునికి మహిమపరచును గాక. ಪ್ರಾರ್ಥನೆ ಈ ವಾಕ್ಯ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. అపోస్తుల కార్యము 10:2. ಅಪೊಸ್ತಲ ಕಾರ್ಯಗಳು 10:2. అపోస్తల కార్యಗಳು. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, అంటే దేవుని యందు ఎలా ఉండాలంటే మనం భయభక్తి తన ಮನೆಯವರೆಲ್ಲರ ಸಹಿತವಾಗಿ ದೇವರಿಗೆ ಭಯಪಡುವ. భయభక్తులు. భయం అంటే ఏంటి? ಭಯ ಅಂದ್ರೆ ಏನು? ఏంటి భయం అంటే? భయ ಅಂದ್ರೆ ಏನ್ ಗೊತ್ತಾ? నేను దశంభావం అయిపోతే నన్ను దేవుడు నాశనం చేస్తాడా? ನನಗೆ ದಶಭಾವ ಕೊಟ್ಟು ದೇವರು ನಾಶ ಮಾಡ್ತಾನ? దేవుడు ప్రార్థన చేయకపోతే నిన్ను శపిస్తాడా? ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ದೇವರು ಶಾಪ ಕೊಡ್ತಾನ? గబుక్కుని ఏదో మాట్లాడేస్తే నీ నోటి నుంచి దేవుడు శపిస్తాడా? పట్టు ಏನೋ మాట్లాడితే ದೇವರು భయం అంటే అల్ల. భయం అంటే నీ వినయమే. భయ ಅಂದ್ರೆ ನಿಮ್ಮ వినయತೆ. భయం అంటే నువ్వు శరీరానుసారంగా ఏదో దైవ రంగమో చీకటి చూడంగానే భయపడిపోతా ఉంటావు. భయ ಅಂದ್ರೆ నువ్వు ಏನೋ కత్తలు ನೋಡಿ దేవ ನೋಡಿ భయపడదಲ್ಲ. అది శరీరంలో నువ్వు జరిగేది ನಡೆಯುತ್ತೆ. కానీ ఇక్కడే ఉంటున్నాడు, అది ఏం ಗೊತ್ತಾ? దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి ప్రజలను బహుధర్మములు చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ప్రార్థನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದನು. మన ప్రార్థన నిత్యము చేయమన్నాడా? ఎల్లప్పుడు చేయమన్నాడు? పొద్దున మధ్యాహ్నం సాయంత్రమే అన్నాడు? ಬೆಳಗ್ಗೆ ಮಧ್ಯಾಹ್ನ ಸಾಯಂಕಾಲ ಯಾವಾಗ ಮಾಡೋ ಪ್ರಾರ್ಥನೆ? దేవుని మందిరం అంటే ದೇವರ ಮನೆ ಅಂದರೆ ఇప్పుడు మందిరం అంటే ఇదే. ಇದು ಮಂದಿರ ಅಂದ್ರೆ ಇದೇ ಮಂದಿರ. దేవుని ఇల్లు అన్నా ఇదే. ದೇವರ ಮನೆ ಅಂದ್ರೆ ಇದೆ. దేవుని యొక్క గుడి అన్నా ఇదే. ದೇವರ ಗುಡಿ ಅಂದ್ರೂ ಇದೆ. గుడిలో ఎప్పుడు కూడా ఆయనని మహిమపరిచే మాటలే ఉంటాయి. ಗುಡಿಯಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ದೇವರ ಮಹಿಮಪಡಿಸುತ್ತಾರೆ. ఎల్లప్పుడు దేవుని యొక్క కుమారుడుగా నిత్యము ದೇವರ ಮಗನಾಗಿ నీవు చీకటి సంబంధులైన నీ అన్నదమ్ములకు ప్రార్థన చేయవలసిందే. ನೀವು ಕತ್ತಲೆಯಲ್ಲಿರುವಂತ ಜನರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. వారు వెలుగు సంబంధులుగా అవ్వాలని ప్రార్థన ಆಗಬೇಕು. నీ కొరకు
నీ కుటుంబం కొరకు, నీ యొక్క అన్నదమ్ముల కొరకు ప్రార్థన చేయటం వ్యర్థము అన్నాడు. ಕುಟುಂಬಕ್ಕಾಗಿ ಅಲ್ಲ, మనం సహజంగా అందరూ మన కుటుంబీకుల గురించి మనం ప్రార్థన ನಾವು చేస్తాం. ಕುಟುಂಬಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. కానీ దేవుడు అన్నాడు నువ్వు బయట ముందు పక్కవాడి గురించి చేయంటున్నాడు. ಮೊದಲು ನೀನು ನೆರೆಯವರಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು. మనం చాలా మందిలో 99% ఎవడో కూడా పక్కవాడి ಶೇಕಡ గురించి 100% ప్రార్థన ಬೇರೆಯವರಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು ಕಡಿಮೆ. కానీ మీకు అసలు లేరు. ಕಡಿಮೆ ಇಲ್ಲ. కానీ మరి దేవుడు చెప్తున్న మాట మనం తిరస్కరిస్తున్నావా లేదా? ದೇವರು ಹೇಳುವಂತ ಮಾತು ನಾವು ತಿರಸ್ಕಾರ ಮಾಡ್ತಿದ್ವಿ ಇಲ್ಲ. మరి తిరస్కారం మరి చేయకూడదని అంటే నువ్వు ఎదుటివాడి గురించి ప్రార్థన ತಿರಸ್ಕಾರ చేయాలి. ಮಾಡುವುದನ್ನ ನಾವು ಬೇರೆಯವರಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ యేసు ಮಾಡಬೇಕು. ప్రభు తన కొరకు తను రాలా, ಯೇಸು ತನಗಾಗಿ ತಾನು ಬರಲಿಲ್ಲ. తను వచ్చింది మన